గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టెక్నికల్ సమస్యలతో ఆగిపోయింది. ఈ విమానంలో 147 మంది ప్రయాణించాల్సి ఉంది. తమను వేరే విమానంలో పంపించాలని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ ఇండియా అధికారులు డబ్బులు ఇస్తామని సర్ది చెబుతున్నారు. అయినప్పటికీ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టెక్నికల్ సమస్యతో ఆగిపోయింది. ఈ విమానంలో 147 మంది ప్రయాణించాల్సి ఉంది. తమను వేరే విమానంలో పంపించాలని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ ఇండియా అధికారులు డబ్బులు ఇస్తామని సర్ది చెబుతున్నారు. అయినప్పటికీ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. శశిరేఖ, ఈ రోజు కొద్దిసేపు క్రితం ముంబై విమానం రద్దయిందని తెలియగానే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే గన్నవరం విమానాశ్రయం నుండి ముంబై వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో అది ఆగిపోయింది. దీంతో ఏదైతే 147 మంది ప్రయాణికులు తమ గమ్యానికి చేరవలసినట్టు ఉంటుంది. కొంతమంది బిజినెస్ పర్పస్ లో కూడా అత్యంత వేగంగా అక్కడికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ఈ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా ప్రస్తుతానికి వేరే విమానం చూపించిన దాంట్లో మేము వెళ్తామన్నప్పటికీ కూడా వేరే విమానం లేదు, ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తామంటూ కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి ఏదైతే ప్రయాణికులు ఎక్కిన తర్వాత గుర్తించడం కాదు, ముందుగానే గుర్తించాలి. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటే కూడా తీవ్ర స్థాయిలో వీరంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి గన్నవరం విమానాశ్రయంలో వీరు ఆందోళనతో అయితే మాత్రం అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ఈ సిబ్బంది సరైనటువంటి సమాధానం చెప్పడంలో కూడా వైఫల్యం చెందుతున్నారని, ఖచ్చితంగా ఏదైతే లోపాలు ఉన్నాయో లోపాలకు సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాలి, కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అత్యవసరంగా ముంబైకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి అక్కడికి వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విమానం ఆగిపోయినట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.